ప్రైజ్ లార్డ్. ఈరోజు చాలామంది యవనస్తులు అడుగుతున్న క్వశ్చన్, చర్చ్కి వెళ్ళే అమ్మాయితో లేదా చర్చ్కి వెళ్ళే అబ్బాయితో నేను స్నేహం చేయొచ్చా? ఆ అబ్బాయి క్రిస్టియనే, అబ్బాయి విశ్వాసే, నేను ఆ అబ్బాయితో స్నేహం చేయొచ్చా లేదా అమ్మాయితో స్నేహం చేయొచ్చా అని చాలామంది యవనస్తులు నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు. చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. క్రిస్టియన్సే కదా. ఒక సహోదరు నాతో చెప్పాడనమాట, బ్రదర్ ఆ అమ్మాయి చాలా మంచి బిలీవర్, చాలా మంచి అమ్మాయి రోజు నాకు ప్రార్థన చేసుకోమని చెప్తుంది, రోజు నాకు బైబిల్ చదువుకోమని చెప్తుంది, నేను ఏం చదివానో అడుగుతుంది, అండ్ రోజు మేము కలిసి ఫోన్లో కలిసి ప్రార్థన చేసుకుంటాం, లేదా మేము ఇంకా అప్పుడప్పుడు బయట కలిసి తిరుగుతాం, బయట ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ లాగా మేము ఉంటున్నాం. ఇట్లా ఉండడం తప్పేం కాదు కదా, ఇట్లా ఉండొచ్చా అని చాలా ఇట్లా ఒక బ్రదర్ నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు. నేను చెప్పిన సమాధానం ఏంటంటే, ఇప్పుడు బాగానే ఉంటుందేమో కానీ ఫస్ట్లో బాగానే ఉంటుంది, ప్రార్థన పూర్వకంగానే ప్రార్థన లాగే స్టార్ట్ అవుతుంది, మంచి ఫ్రెండ్షిప్ లాగే అది ఉండొచ్చు. కానీ తర్వాత వెళ్ళే కొంది ఆ రిలేషన్షిప్ మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ అమ్మాయి ప్రార్థన చేసుకోమంటుంది లేదా ఆ అబ్బాయి ప్రార్థన చేసుకోమంటున్నాడు, నన్ను మంచి స్పిరిచువల్గా గైడ్ చేస్తూ ఉన్నాను నన్ను అని నువ్వు అనుకోవచ్చు. అయితే నేను మీకు వాక్యాన్ని చూపించబోతున్నాను. ఒక నాజీరు చేయబడిన వ్యక్తి, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి, దేవుడు ఒక పర్పస్తో అతన్ని పుట్టించాడు. అయితే అతను ఇలానే మాట్లాడి, ఒక అమ్మాయితో మాట్లాడి ఆమె యందు ఇష్టం కలిగిందంట. అతను ఎవరంటే సంసోను దేవుని చేత నాజీరు చేయబడిన వ్యక్తి, దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి. అయితే సంసోను ఒక ఫిలిస్తీన్ అమ్మాయిని చూశాడు. చూడడమే కాదు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడంట. మాట్లాడితే ఏమైందో నేను మీకు చదివి వినిపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. అతడు అక్కడికి వెళ్ళి, అంటే ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టం కలిగెను. చాలామంది ఈ రోజుల్లో చర్చిలో ఫ్రెండ్స్ నార్మల్గా మాట్లాడుకోవడం లాగా స్టార్ట్ అయ్యి అది యాక్చువల్లీ ఎక్కడికి వెళ్తుందంటే వేరే రిలేషన్షిప్ లాగా అది మారిపోతుంది. ఈరోజు నీకు ఒక క్రైస్తవుడిగా నువ్వు ఒక ఆపోజిట్ జెండర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆపోజిట్ జెండర్తో ఫ్రెండ్షిప్ చేయొచ్చా? నేను ఫ్రెండ్షిప్ చేయడం గురించి మాట్లాడుతున్నాను కానీ నార్మల్గా మాట్లాడడం గురించి నేను మాట్లాడలేదు. ఇలా చాలామంది చర్చ్కి వచ్చే వాళ్ళే చర్చ్లోనే ఇట్లా ఫ్రెండ్షిప్స్ చేసుకుంటూ వాళ్ళ రిలేషన్షిప్స్ మారిపోతున్నాయి. ఇక్కడ సంసోన్ని మనం చూస్తే, సంసోను ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె యందు ఇష్టం కలిగిందంట. ఈరోజు ఎవరికైనా ఫీలింగ్స్ ఎలా మారుతాయి, ఎవరైనా ఒక రిలేషన్షిప్లోకి ఎలా వెళ్తారు అంటే వాళ్ళతో ఎక్కువ మాట్లాడినప్పుడే, వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ యందు మనకి ఇష్టం కలుగుతుంది. కాబట్టి ఈరోజు నేను అమ్మాయి చర్చ్కి వచ్చే అమ్మాయే కదా, లేకపోతే చర్చ్కి వచ్చే అబ్బాయే కదా, నేను ఫ్రెండ్షిప్ చేస్తే తప్పేంటి అని నువ్వు ఆలోచిస్తే నువ్వు నీ జీవితంలో పెద్ద మిస్టేక్ చేస్తున్నావు. నువ్వు ఒక సిస్టర్ అనడం కూడా నేను చూసాను అనమాట. ఏమన్నారంటే ఆ సిస్టరు, చర్చ్కి వచ్చే బాయ్స్తో ఫ్రెండ్షిప్ చేస్తే తప్పే ఉంది, నాకేమి నెగిటివ్ థాట్స్ లేవు, అలాంటప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తే తప్పే ఉంది అన్నప్పుడు అని ఒక సిస్టర్ అంటూ ఉంటే నేను విన్నాను అనమాట. అది విన్నప్పుడు నేను చాలా నవ్వుకున్నాను. సంసోను లాంటి పడిపోయాడు. నేను దేవుని కృపను బట్టి యూలో రక్షించబడ్డాను. నేను యూ స్టూడెంట్ అని చెప్పడానికి నేను ఎప్పుడు సిగ్గుపడ్డాను. నేను నా 9th క్లాస్లో రక్షించబడిన తర్వాత యూలో ఒక బేసిక్ థింగ్ నేను నేర్చుకున్న విషయం ఏంటంటే 3:3 అనే ఫార్ములా. యూ స్టూడెంట్స్ ఎవరైనా వీడియో చూస్తే వాళ్ళకి అర్థమైంది, లేకపోతే యూ గురించి తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. 3:3 అనే ఫార్ములా వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు. అంటే చాలా గ్యాదరింగ్స్ జరుగుతాయి, అమ్మాయిలకి అబ్బాయిలకి కలిపి చాలా గ్యాదరింగ్స్, బైబిల్ స్టడీస్, చాలా మీటింగ్స్ జరుగుతూ ఉండేవి. అయితే ఎక్కడ తప్పు జరగకుండా వాళ్ళు ఫాలో అయిన ఫార్ములా ఈరోజు నేను మీకు చెప్తాను. నేను కూడా నా జీవితంలో నేను అది ఫాలో అయ్యాను. ఏంటంటే అది 3:3. అంటే ఒక ఆపోజిట్ జెండర్తో మాట్లాడేటప్పుడు ఒక 3 విషయాలు నువ్వు పాటించాలి. ఫస్ట్ వన్ ఏంటంటే
3 నిమిషాలే మాట్లాడాలి. రెండవది 3 అడుగుల డిస్టెన్స్ లో మాట్లాడాలి. ఈ మూడోది ఏంటంటే 3 వ్యక్తులు ఉన్నప్పుడు నువ్వు మాట్లాడాలి. ఈ 3:3 ఫార్ములా నా చిన్నప్పటి నుంచి నేను ఫాలో అవడం నేర్చుకున్నాను. ఈరోజు చాలా మంది సేవకులు కూడా పడిపోతున్నారు. ఎక్కడ పడిపోతున్నారంటే ఆపోజిట్ జెండర్ వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళతో ఎక్కువగా మాట్లాడితే ఒపీనియన్స్ వాళ్ళ గురించి మనకు తెలుస్తుంది, మన గురించి వాళ్ళకి తెలుస్తుంది. ఒపీనియన్స్ మారిపోతాయి. వాళ్ళకి మన యందు ఇష్టం కలగవచ్చు, లేకపోతే వాళ్ళ గురించి వాళ్ళ యందు మనకి ఇష్టం కలగవచ్చు. నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు. నువ్వు ఆపోజిట్ జెండర్ విషయంలో ఎక్కువ మాట్లాడొద్దు. ఈరోజు చాలా చర్చెస్లో ఇదే జరుగుతుంది. చాలా చర్చెస్లో మ్యారేజెస్ జరుగుతున్నాయి ఎక్కువ. దానికి కారణం ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు ఫ్రెండ్షిప్ చేసుకోవడం, ఎక్కువ మాట్లాడుకోవడం. నువ్వే చర్చ్కి వెళ్ళే వ్యక్తివైనా సరే ఇది ఒక సజెషన్ లాగా నువ్వు తీసుకో, ఇది ఒక వార్నింగ్ లాగా నువ్వు తీసుకో. ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు ఎవడవైనా సరే నువ్వు మాట్లాడితే పడిపోతావు. నువ్వు ఆపోజిట్ జెండర్ తో మాట్లాడితే నువ్వు ఖచ్చితంగా పడిపోతావు. సంసోనే పడిపోయాడు. సంసోన్ అంతటి మాట్లాడి ఆమె ఎంత ఇష్టం కలిగిందంట. ఆమె కోసం సంసోన్ ఏ పరిస్థితికి వచ్చాడంటే వేరే చోట దోచుకొని అంటే దొంగతనం చేయాల్సి వచ్చింది సంసోన్. ఈరోజు నువ్వు గనక ఎదుటి వ్యక్తులతో ఆపోజిట్ జెండర్ తో ఫ్రెండ్షిప్ చేయాలనే ఆలోచన ఉంటే నువ్వు తీసేసుకో. నువ్వు ఇంకా ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా నేను ఇంకా మంచి లెవెల్స్కి వెళ్ళాలి అంటే నువ్వు ఒకటి చెయ్యి, ఆపోజిట్ జెండర్తో మాట్లాడడం మానేసి. ఆపోజిట్ జెండర్ విషయంలో తిమోతికి పౌలు ఇచ్చిన సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరిని సహోదర భావంతో నువ్వు చూడాలి తిమోతి అని చెప్పాడు అనమాట. సహోదరి భావంతో చూడమన్నాడు కానీ మాట్లాడమనలేదు. చాలా మంది సిస్టర్స్ బ్రదర్స్ సిస్టర్స్ అని మాట్లాడుకోవడం, ఎక్కువ ఈ రిలేషన్షిప్ మారిపోవడం, ఇలాంటివి చర్చెస్ లో కూడా జరుగుతున్నాయి. కాబట్టి నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు కనుక నువ్వు అట్లా ఉంటే నువ్వు సరి చేసుకో. ఇలాంటి పరిస్థితుల వల్ల దేవుని నామానికి అవమానం వస్తుంది. తర్వాత నువ్వు ఒక బిలీవర్ అయితే నీ మీద వేసే పెద్ద అగ్నిబాణం, సాతానుగాడు వేసే పెద్ద అగ్నిబాణం ఏంటంటే ఆపోజిట్ జెండర్ విషయంలో నిన్ను పడేయాలని చూడటం. ఈరోజు నువ్వు ఎవరితో అయినా సరే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. నువ్వు ఈరోజు ఈ ఫార్ములాని ఫాలో అవ్వు. ఈ ఫార్ములాని 3:3 అనే ఫార్ములాను ఫాలో అవ్వు. దేవుడు నిన్ను ఇంకా ఉన్నతంగా వాడుకుంటాడు. పెద్ద రాజులే, బలవంతులే, దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళే పడిపోయింది ఎక్కడంటే ఒక స్త్రీ విషయంలో, ఆపోజిట్ జెండర్ విషయంలో. ఈరోజు నువ్వు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు ఈ విషయంలో దీన్ని వార్నింగ్ లా తీసుకుంటావో, సజెషన్ లా తీసుకుంటావో, ఎలా తీసుకుంటావో నాకు తెలియదు. ఈ వీడియో చూస్తున్నావు అంటే ఈ వీడియో ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ఒక వార్నింగ్ సైన్ ఇస్తా ఉన్నాడు. ఎవరితో అయినా నువ్వు ఫ్రెండ్షిప్, ఆపోజిట్ జెండర్తో ఫ్రెండ్షిప్ చేస్తే ఈరోజు దాన్ని మానుకో. అక్కడితో దాన్ని ఆపేసి, కట్ చేసి, ఆ రిలేషన్షిప్ నువ్వు ఫ్రెండ్షిప్ అని పేరుతో స్టార్ట్ చేసిన ఆ రిలేషన్షిప్ మారక మునిపే, తర్వాత ఆ రిలేషన్షిప్ వల్ల నువ్వు కొన్ని శ్రమలు అనుభవించక మునిపే, దానిలో ఆ ఊబిలో పడిపోక మునిపే ఆ ఫ్రెండ్షిప్ని ఆపేసేయి, మాట్లాడడం ఆపేసేయి. నేనేమంటున్నానంటే ఫ్రెండ్షిప్ చేయొద్దు అంటున్నాను. అసలు మరి కొంతమంది కామెంట్ సెక్షన్లో కూడా వస్తారు, అసలు మాట్లాడొద్దా అంటే అమ్మాయిలతో, ఆపోజిట్ జెండర్తో ఎవరితో మాట్లాడొద్దా. అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఈ 3:3 ఫార్ములా అసలు మాట్లాడొద్దు అని నేను చెప్పట్లేదు, కానీ ఈ 3:3 అనే ఫార్ములాను ఫాలో. ఫ్రెండ్షిప్ చేయొద్దు. ఆ ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని జస్ట్ పలకరించడం వేరే. అట్లా కాకుండా ఫ్రెండ్షిప్ చేస్తూ, చాటింగ్స్ చేసుకుంటూ, కలిసి తిరుగుతూ, ప్రతిరోజు ఏంటో వాళ్ళు ఏదో ఆత్మీయ నాయకులు, ఆత్మీయ తల్లిదండ్రులు అయినట్టు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి ఈరోజు నువ్వు ఇట్లా ఉంటే నేను సరి చేసుకో. దేవుడు ఈరోజు ఈ వీడియో ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా నేను ఒక ఆపోజిట్ జెండర్ విషయంలో నువ్వు ఒక విశ్వాసిగా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండకపోతే నువ్వు ఆ ఊబిలో పడిపోబోతున్నావు. ఆ ఊబిలో ఒకసారి పడిపోయావంటే బయటికి రావడం చాలా కష్టం. నేను ఇంకో మాట కూడా మీతో చెప్తున్నాను.
నువ్వు ఒక విశ్వాసివి కాబట్టి దేవుడికి నిన్ను అప్పగించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దేవుని చిత్తంలో లేని వ్యక్తులందరినీ నీ జీవితంలో నుంచి తీసేస్తాడు. నువ్వైతే వెళ్ళి ముళ్ళ కంచె మీద క్లాత్ వేసావు. క్లాత్ వేసినప్పుడు ఏంటంటే దేవుడు దాన్ని తీస్తాడు. తీసినప్పుడు నీకు పెయిన్ కలుగుతుంది. ఈరోజు నువ్వు ఒక బిలీవర్గా, ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా నువ్వు లేనిపోయిన వాళ్ళతో క్లోజ్ అవుతున్నావంటే, కొన్ని సోల్ టైస్ నువ్వు పెట్టుకుంటున్నావంటే తర్వాత బాధపడాల్సింది నువ్వే. నేను ఇంకో విషయం కూడా మీకు చెప్తున్నాను ఏంటంటే, మీరు ఒకరితో క్లోజ్ అయిన తర్వాత, ఒకరితో మాట్లాడి వాళ్ళు నచ్చి వాళ్ళతో క్లోజ్ అయ్యి ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత సడన్గా వాళ్ళ నుంచి దూరం అయినప్పుడు, దేవుడు వాళ్ళని మీ నుంచి దూరం చేసినప్పుడు మీ హృదయానికి చాలా గాయాలైతాయి. అలాగే వాళ్ళు మీ జీవితంలో ఉండడం దేవుని చిత్తం కాదన్నప్పుడు వాళ్ళు మీ హృదయానికి చాలా గాయాలు చేస్తారు. నేను చెప్తున్నాను, ఒక కుక్క ఒక వ్యక్తిని కరిచింది అనుకోండి, గాయాలు మానిపోతాయి కానీ మచ్చలు పోవు. ఈరోజు నువ్వు లేనిపోయిన వాళ్ళతో మాట్లాడి లేనిపోయిన రిలేషన్షిప్స్లోకి వెళ్ళి లేనిపోయిన గాయాలని హృదయానికి తగిలించుకుంటే పెట్టుకుంటే కొన్నాళ్ళైన తర్వాత నువ్వు మర్చిపోతావు, ఆ గాయాలు మానిపోతాయి కానీ మచ్చలు మానిపోవు. దానివల్ల వచ్చిన ఆ చెడ్డ పేరు నీకు ఎప్పుడు పోదు. దయచేసి కాబట్టి నేను ఈ వీడియో ద్వారా యవనస్తులారా మీకు తెలియజేస్తా ఉన్నాను, యవనస్తులకి నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తా ఉన్నాను. సంసోను ఆమె ఎందు మాట్లాడి ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె ఎందు సంసోనికి ఇష్టం కలిగిందంట. ఈరోజు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో నాకు తెలియదు కానీ ఆపోజిట్ జెండర్తో నువ్వు ఫ్రెండ్షిప్ చేసే వ్యక్తిగా ఉంటే ఈరోజే దాన్ని కట్ చేయి, దాన్ని మానేసుకో. దేవుడి చిత్తం నీ జీవితంలో జరగబోతుంది. దేవుడు ఇన్వాల్వ్ అయి తీసేసిన దాకా నువ్వు చేసుకున్నావంటే అది నీకు పెద్ద గాయం లాగా, పెయిన్ లాగా ఉంటుంది. అసలు వెళ్ళొద్దు, లేనిపోయిన రిలేషన్షిప్స్లోకి వెళ్ళొద్దు. అసలు ఆపోజిట్ జెండర్తో మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఫ్రెండ్షిప్ చేయాల్సిన అవసరం ఏంటి? చాటింగ్స్ చేయాల్సిన అవసరం ఏంటి? ఈరోజు ఒక క్రైస్తవుడుగా, బిలీవర్గా నువ్వు ఆపోజిట్ జెండర్తో ఫ్రెండ్షిప్ చేయడానికి వీల్లేదు. నువ్వు ఒకవేళ నువ్వు ఆ పరిస్థితిలో ఉంటే, ఒకవేళ నువ్వు మునిగిపోయి కూడా ఉంటే, దానిలో ఆ ఫ్రెండ్షిప్ అనే పేరుతో మాట్లాడి ఇష్టాన్ని పెంచుకొని లేనిపోయిన రిలేషన్షిప్స్లోకి నువ్వు వెళ్ళి కూడా ఉంటే, సంసోను కూడా ఇదే చేశాడు. ఆమెతో మాట్లాడి ఇష్టం కలిగి ఆమెతో రిలేషన్షిప్కి వెళ్ళి పెళ్లి వరకు వెళ్ళాడు. కానీ అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం కానప్పుడు ఆమె వల్ల చాలా బాధపడాల్సి వచ్చింది సంసోను. ఈరోజు నీ పరిస్థితి అలా ఉంటే నువ్వు సరి చేసుకో. దేవుడు నేను బయటకు తీసుకురాబోతున్నాడు. నీకోసం ప్రార్థన చేస్తాను. నేను ఆ రిలేషన్షిప్స్ అన్ని బ్రేక్ అవ్వాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రార్థన చేస్తుండగా ఈ చివరి ప్రార్థనలో నువ్వు పాల్గొను. ఐఎమ్ గోయింగ్ టు బ్రేక్ ఎవ్రీ బాండేజ్ అండ్ ఎవ్రీ సోల్ టైస్. ఈ ప్రార్థనలో నువ్వు ఏకీవించు, మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడుగు. ప్రభువా, వీటి నుంచి నన్ను విడిపించు, ఈ బాండేజ్ నుంచి, ఈ రిలేషన్షిప్స్ నుంచి నన్ను విడిపించు ప్రభువా. ఇది నీ చిత్తం కాదని తెలుసు, అయినా కానీ నేను వీటిల్లో కొనసాగుతూ ఉన్నాను. ఏదో నార్మల్గా మాటలతోనే స్టార్ట్ అయింది, ఒక రిలేషన్షిప్ లాగా ఇది మారిపోయింది, పెద్ద సోల్ టై లాగా ఇది మారిపోయింది, ఒక పెద్ద బాండేజ్ లాగా ఇది మారిపోయింది అని నువ్వు ఆలోచిస్తూ ఉంటే, ఒకవేళ నువ్వు ఆ పరిస్థితిలో ఉంటే, నేను చెప్తున్నాను, నీకోసం చిన్న ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేస్తున్నాను నీకోసం. ప్రార్థనలో నువ్వు ఏకీవించు. ఇదిగో పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ సోల్ టైని బ్రేక్ చేయబోతున్నాను. నీ నోటితో పలుకు, యేసు నామములో ఈ సోల్ టై బ్రేక్ అవును గాక, యేసు నామములో ఈ బాండేజ్ విరగ్గొట్టబడును గాక. నీ నోటితో పలుకు. నేను కూడా నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు దాని నుంచి నిన్ను విడిపించబోతున్నాడు. ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడ యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఎంతమంది యవనస్తులు ఈ వీడియో చూస్తున్నారో, ఏ సోల్ టైస్లో వాళ్ళు ఉన్నారో, ఏ బాండేజ్లో వాళ్ళు ఉన్నారో ప్రభువా, అయ్యా వాళ్ళని విడిపించమని ప్రార్థన చేస్తా ఉన్నాను. యేసు నామంలో ఆ సోల్ టైని బ్రేక్ చేస్తా ఉన్నాను. యేసు నామంలో ఆ బాండేజ్ని బ్రేక్ చేస్తా ఉన్నాను ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా, మీరు తాకండి ఇప్పుడే అయ్యా. మీరు వాళ్ళ హృదయంలో కార్యం చేయండి.
వాళ్ళ హృదయానికి తగిలిన గాయాన్ని మీరు కట్టండి నాయన. వాళ్ళ హృదయానికి తగిలిన అయ్యా ఆ గాయాలని మీరు కట్టి ప్రభువా, అందులో నుంచి, ఆ బాధలో నుంచి, ఆ పెయిన్లో నుంచి, ఆ రాంగ్ రిలేషన్షిప్స్లో నుంచి యేసు నామములో బయటికి తీసుకురండి ప్రభువా. నీకు వందనాలు. కృప చూపించండి, బలపరచండి, గొప్ప కార్యాలు చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడారని నేను నమ్ముతా ఉన్నాను. వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి. అనేక మంది యవనస్తులతో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.